ఏమండి, నేను మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. అదేంటంటే గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక యువకుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి దగ్గరికి వెళ్ళి అతను చేసిన సేవలను విపరీతంగా పొగుడుతున్నాడు. అన్నా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీ వల్ల అభివృద్ధి జరిగింది, నీ వల్ల సమస్య పరిష్కారం అయింది, నీ వల్ల ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చాయి, నీ వల్ల అతని ప్రాణాలు కాపాడ్డాయి, నీ వల్ల అతనికి ఆరోగ్యం కుదుటపడింది, ఇలాగ రకరకాలుగా చెప్పుకుంటూ అతను సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యేని పొగినటువంటి విషయాన్ని అతను మళ్ళీ పోస్ట్ చేశాడు. అది చూసినటువంటి వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే, పాపం ఇతనికి ఏదో చిన్న పోస్ట్ ఉంది వైసీపీలో, ఆ పోస్ట్ నుంచి ఇతను డిబార్ చేసి పడేశాడు. మళ్ళీ బాధపడుతూ పోస్ట్ పెట్టాడు. నేను నిజాలు మాట్లాడితే మా పార్టీ వాడికి కోపం వచ్చింది, ఈ లోకల్ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి పార్టీ వేరైనా కానీ ప్రజాసేవలు బాగున్నాయని చెప్పేసి నేను ఉన్నతన్నట్టు మాట్లాడాను, అది వీళ్ళకి రుచించలేదు, నన్ను పార్టీ పదవి నుంచి తీసేశారు, పోతే పోయింది, నాకేం లెక్కలేదు, నేను ఖచ్చితంగా ఉన్నాను, నిజాలు మాట్లాడాను అని చెప్పేసి అతను వైసీపీ కరడు కట్టిన కార్యకర్త, జగన్ అంటే పడి చచ్చిపోయిన యువనాయకుడు అతను సోషల్ మీడియాలో కూడా జగన్ గురించి ఎక్కువగా పెడతా ఉంటాడు, నేను చూశాను. సో ఆ సోషల్ మీడియాలో ఆ పోస్టింగ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఏదో గోపాలపురం నియోజకవర్గంలో ఏదో ఇష్యూ జరుగుతుంది, లేకపోతే వైసీపీ వాళ్ళు ఈ టీడీపీ ఎమ్మెల్యేస్ కానీ జనసేన ఎమ్మెల్యేస్ కానీ ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు వీళ్ళు బ్యాడ్ చేద్దామా అని చూసేవాళ్ళు ఉన్నటువంటి తరుణంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యుండి ఇతను అక్కడ లోకల్ ఎమ్మెల్యేని టీడీపీ ఎమ్మెల్యేని పొగటం ఏంటి అని చెప్పేసి నేను ర్యాండమ్గా ఆ నియోజకవర్గంలో చిన్న సర్వే చేయించుకున్నాను నాకున్నటువంటి మీడియా మిత్ర బృందంతో. ఆ గోపాలపురం కాన్స్టిట్యున్సీలో నల్ల జిల్లా, దేవరపల్లి, ద్వారకా, తిరుమల ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో ర్యాండమ్గా సర్వే చేయించుకుంటే నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఆ విషయాలు నాకెంతో ఇంట్రెస్టింగ్ అనిపించాయి. వెంకటరాజు గారు చేసే సేవల్లో, అంటే అందరూ చేస్తున్నారు సేవలు, కానీ ఈయన చేసే సేవలు ఎందుకో నాకు కొంచెం కొత్త కోణాన్ని ఆవిష్కరణ జరిగాయి. ప్రజలకు ఏం కావాలో సరిగ్గా అదే ఇతను చేస్తూ ఉన్నాడు అనిపించింది. ముఖ్యంగా నాకు ఏమనిపించిందంటే, నేను ఎంక్వైరీ చేశాను, మద్దిపాటి వెంకటరాజు గారు తొలి ఎమ్మెల్యేయా లేకపోతే గతంలో ఏదైనా ఎమ్మెల్యేగా పనిచేశాడా, గతంలో ఏదైనా పదవి చేశాడని కూడా అడిగితే మా వాళ్ళు ఏమన్నారంటే, అబ్బాయి లేదు, ఇతను ఫస్ట్ ఎమ్మెల్యే 2024లో కూటమి నుంచి నెగ్గినటువంటి ఇక్కడ ఫస్ట్ ఎమ్మెల్యే వెంకటరాజు గారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేశారే కానీ ఏ పదవి, కనీసం పంచాయతీ వార్డు మెంబర్ పదవి కూడా ఇతను చేయలేదంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే, ఇతను చేసే సేవ ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి 1983 నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉండి ఆ అనుభవంతో కూడినటువంటి సేవలు ఎలా చేస్తారో ఇతను ఆ విధమైన సేవలు చేస్తూ ఉన్నాడు. ఇతను చేసే సేవలు అలా ఉన్నాయి. అతిశయోక్తి కాదు, గొప్ప కాదు, ఇతను పొగట్టం కాదు. దయచేసి ఇతనితో మాట్లాడుకుని ఏదో ఇంకో రకంగా చేస్తున్న వీడియో అయితే కాదు ఇది. మీడియా ఎవరైనా సరే ఇతని కోసం పాజిటివ్గానే స్పందించారు, కానీ ఇప్పుడు దాకా ఏ మీడియా కూడా ఇతని మీద నెగిటివ్గా స్పందించలేదు. అయితే సరే, ఏంటి ఇతను చేసే సేవలు అంటే, ప్రధానంగా ఇతను చేసేది నాకు బాగా నచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ అండి. నిజంగా సగటు జీవి ఏ క్షణాన ఏ ప్రమాదాన్ని పడతాడో ఎవరికీ తెలియదు, భగవంతుడికి తప్ప. ఉన్న ఆరోగ్యం ఉన్న పళంగా అనారోగ్యం కావచ్చు, రోగిష్ట అయిపోవచ్చు, ఏదైనా బైపాస్ రావచ్చు, ఎక్కడైనా పెద్ద రోడ్డు ప్రమాదం జరగవచ్చు, క్షతగాత్రుడు కావచ్చు, కొన ఊపిరిలో కొట్టుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అది మన చేతిలో లేదు, ఒక్క దేవుడి చేతిలో తప్పితే. కానీ మన చేతిలో ఏముందంటే, ముఖ్యంగా రాజకీయ నాయకుల చేతిలో ఏముందంటే ఒకటే ఉంది, సాధ్యమైనంత వరకు అతనికి ఆదుకోవటం, అతనికి హెల్ప్ చేయటం. నిజంగా ఈ మద్దిపాటి వెంకటరాజు గారు అదే చేస్తున్నారండి. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటంలో ఆయననే సాటండి. అందులో అతను కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ప్రధానంగా పార్టీని అస్సలు చూడలేదు. మానవీయ కోణంలో సాటి మనిషి, నా నియోజకవర్గంలో ఓటరు, ఇదొకటే, నా నియోజకవర్గ చెందినటువంటి ప్రజలు, అంతే, అదొకటే చూస్తున్నాడు తప్పితే ఇక రెండోది ఏమి చూడకుండా, వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓదార్చి, వాళ్ళు పరామర్శించి, బాబు నీ డీటెయిల్స్ సీఎం రిలీఫ్ ఫండ్కు పెడతాను,
ఎంతో కొంత నీకు డబ్బులు తెప్పిస్తా అని చెప్పేసి అతనికి వాళ్ళకి చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉంటే నిజంగా నాకు చాలా నచ్చింది. ఆ గోపాలపురం నియోజకవర్గంలో ఎక్కువ స్థాయిలో మద్దిపాటి వెంకటరాజు గారు సీఎం రిలీఫ్ ఫండ్ తేవడం జరిగింది. కానీ రెండోది ప్రధాన సమస్యలు పరిష్కరించటం. ఇంకా సమస్యలు అనేది అందరూ పరిష్కరిస్తారు, తాత్కాలికంగా పరిష్కారం. కానీ ఇతను తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం. అది కూడా దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తూ ఉన్నాడు ఇతను. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఏదో ఎమ్మెల్యే అంటే ఆ గ్రామానికి వచ్చి అతని కంట కడుపున చెత్త కుప్పను పెంట కుప్పను తీయించేసి ఆ 10 నిమిషాలు ఏదో చేసేసి వెళ్ళిపోవటం అనేది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం వైసీపీలో జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉంది. కానీ ఇతను అలా కాదు. ఈ శాశ్వత పరిష్కారానికి, ఈ సుదీర్ఘకాల సమస్యలు గుర్తించడం కోసం ఇతను గ్రామదర్శిని అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆ కార్యక్రమం పెట్టుకుని ఆ కార్యక్రమంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి పేట, ప్రతి ఇల్లు, ప్రతి గడప తొక్కాడు. అన్ని చోట్లకి వెళ్ళాడు. వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు అడిగి, ఒకవేళ వ్యక్తిగత సమస్యలు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి, సామాజిక సమస్యల్లో ఏ సమస్య అయితే తీవ్రతరంగా ఉంది, ఏ సమస్య పరిష్కారం చేస్తే ఆ గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనేది ఇతను ఐడెంటిఫై చేసి ఆ ఫైల్ పట్టుకెళ్ళి సీఎంఓ ఆఫీస్ పట్టుకెళ్ళి శాంక్షన్ చేసి నిధులు రప్పిస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా 25 కిలోమీటర్ల మేర రహదారులు వేయించారు, ఆయన డ్రైనేజీలు కట్టించారు, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్, వీటితో పాటు కొంతమంది విద్యార్థుల్ని దత్తత తీసుకుని ఎవరిదైనా P4 కార్యక్రమం ద్వారా ఎవరినైనా బతిమాలుకుని వాళ్ళకి అడాప్షన్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫీజులు కట్టించి పేద విద్యార్థులను చదివించే కార్యక్రమం చూసారా. ఈయన చేసే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం కూడా ప్రశంసదగ్గ కార్యక్రమం. సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, సుదీర్ఘకాల సమస్యల పరిష్కారం కావచ్చు, పేద విద్యార్థులను చదివించడం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈయన దగ్గర ఇంకో నైజం ఉంది. ఏంటి అంటే ఇతను అభివృద్ధి అనేది ఏదో చేస్తున్నాడని మనం అనుకుంటాం, కానీ ఇతను అభివృద్ధి నిధులు తెచ్చే వెనుక ఇతని కష్టం ఎలా ఉంటుందంటే, పూర్వం మనం చూసేవాళ్ళం రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుడు తన బెనిఫిట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవాడు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, లేకపోతే ట్రెజరీ చుట్టూ వెళ్ళి వాళ్ళ అధికారులతో అతను మొరపెట్టుకుని వాడు ఏమని, బాబు నా కూతురు పెళ్లి చేసి అప్పు అయిపోయాను, దయచేసి నాకు రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ లేకపోతే ఇతరత బెనిఫిట్స్ నాకు ఇప్పించాయా అని బతిమాలుకునేవాడు. అలాగే నేను ఇల్లు కట్టుకుని అప్పుల పాలు అయిపోయాను, రిటైర్డ్ అయిపోయాను, నా పెన్షన్ కూడా సగమే వస్తుంది, నాకు ఆ బెనిఫిట్స్ ఇప్పించవయ్యా అని చెప్పేసి చెప్పులు అరిగేలాగా డోర్ టు డోర్ ఆఫీసుల చుట్టూ గతంలో తిరిగేవాడు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ అదే పద్ధతి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ మద్దిపాటి వెంకటరాజు గారు తిరుగుతూ ఉన్నారు. ఢిల్లీ వెళ్తారు, కేంద్ర మంత్రులతో బతిమాలుకుంటారు, మాట్లాడుకుంటారు. మొన్నే మాట్లాడుకుని ద్వారకాది తిరుమల కోసం నిధులు కూడా తెచ్చారు. సాగునీటి సమస్య ఉంటే పక్కనే ఉన్న పాలకులు నిమ్మల రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోతారు, ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడించుకుంటారు. నియోజకవర్గానికి ఎంత నీరు కావాలో అంత నీరు రప్పించుకుంటారు. ఆ నియోజకవర్గం కాస్త పర్యాటక రంగానికి కొంచెం చేరువుగా ఉంటుంది కాబట్టి పక్కన ఉన్న కందులు దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి గారి దగ్గరికి వస్తారు, అక్కడ నిధులు తెచ్చుకుంటారు. పార్లమెంటు సభ్యుల దగ్గరికి వెళ్తారు, పురంధేశ్వరి దేవి గారు అక్కడ నిధులు తెచ్చుకుంటారు. ఇలాగ వాళ్ళందరితో మమేకం అయ్యి సఖ్యతగా ఉండి, వినయంగా ఉండి, చేతులు కట్టుకుని నిలబడి, ఏతంతో వయసులో పెద్దవాళ్ళు అయితే చేతులు కట్టుకుని నిలబడి బతిమాలి నియోజకవర్గ ప్రజల కోసం ఆయన నిధులు రాబట్టుకుంటూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. మొన్న మధ్యన రైతు కార్యక్రమం ఒకటి గోపాలపురం నియోజకవర్గంలోని ఇనాగ్రేట్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని అక్కడ ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రసంగంలో ఒక మాట అన్నాడు, నా కార్యకర్త కొడుకు మద్దిపాటి వెంకటరాజు గారికి నేను ఇక్కడ సీట్ ఇస్తే అతను గెలిచి ఎమ్మెల్యేగా మంచి సేవలు చేయటం నాకు చాలా గర్వంగా ఉంది అన్నాడు. అతను నిజంగా చంద్రబాబు నాయుడు గారితో అంత సర్టిఫికేట్ తీసుకున్నాడు అంటే ఇతనిలో ఎంత కష్టం ఉంది, ఎంత నిజాయితీ ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా మనం ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు ఏంటి అన్నది ఇతనికి బాగా తెలుసు. అతని లోగొట్టు ఏంటి, అతను మనసు ఏ విధంగా ఆలోచిస్తుంది, అతను బ్రెయిన్ ఏ విధంగా పెడతాడు ప్రజల కోసం, గ్రామాల కోసం అనేది వెంకటరాజు గారికి బాగా తెలుసు. నేను ఎందుకంటున్నానంటే ఆయన దగ్గర చాలా కాలం పార్టీ ఆఫీసులో ప్రోగ్రామ్ కమిటీలో పనిచేశాడు కాబట్టి ఆయన విజన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి మద్దిపాటి వెంకటరాజు గారు. అందుకోసం ఇతను ఏం చేస్తారంటే గ్రామాల్లోకి వెళ్ళి ముఖ్యంగా సీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా
చంద్రబాబు నాయుడు గారి యొక్క మనసులో ఏముంది, చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం ఏంటి, ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా డీటెయిల్గా అతను సీ ఓటర్కి అందరికీ కూడా చెప్పి సక్సెస్ అవుతున్నాడు. ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రమే కాదండి, నారా లోకేష్ గారి గురించి చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తాడు. అతను వీళ్ళందరి యొక్క ఆశయాలు ఏంటని ప్రజల్లో బాగా చెప్తారు. అదే కాకుండా ఇతను అప్పుడప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీసులో కూటమి శాసనసభ్యులకి, ముఖ్యంగా టీడీపీ శాసనసభ్యులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ చక్కని స్పీచ్తో, చక్కని ప్రసంగంతో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేని ఉత్తేజపరుస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ.